బిఎం హెగ్డే అని ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారండి. చాలా సీనియరు, చాలా ఫేమస్. ఆయన 84 ఇయర్స్ అనమాట ఇప్పుడు ఆయనకి. 1938లో జన్మించారాయన. ఆయనకి పద్మభూషణ్ 2010లో వచ్చింది. తర్వాత పద్మవిభూషణ్ 2021లో వచ్చింది. సో హీజ్ ఏ కార్డియాలజిస్ట్, అంటే గుండె డాక్టర్ అనమాట. కర్ణాటకలో ఉంటారు. ఆయన మణిపాల్ యూనివర్సిటీలో ఆల్మోస్ట్ చాలా రోజుల కింద ప్రొఫెసర్ కింద చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఆయన హీఈస్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ టీచింగ్స్ అనమాట. తను ఏ విధంగా ఫేమస్ అని అంటే కనుక ఆయన ఒక కొటేషన్ ఉంటుంది, ఎవ్రీ పిల్ ఈజ్ ఫాలోడ్ బై ఎన్ ఇల్ అంటారు. అంటే ఏ మాత్ర వేసుకున్నా దానికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనేది అంటారు. హీఈస్ ఏ ఎలోపతిక్ డాక్టర్, హీఈస్ ఏ కార్డియాలజిస్ట్. కొన్ని వేల మందికి స్టెంట్లు అవి ఇవి వేసి ఉంటారు ఆయన లైఫ్ టైంలో. ఆయన అంటే చరమాంకంలో 84 ఇయర్స్, మేబీ సెంచరీ కొట్టాలని ఆశిస్తున్నాను, అంత మంచి డాక్టరు. ఆయన ఎందుకని అసలు స్టెంట్లే వేయొద్దు, బైపాస్లే చేయొద్దు, అసలు ఎలోపతి మెడిసిన్సే వాడొద్దు అని చెప్తూ ఉన్నారు. అది చాలామంది జనాలు దానికి కనెక్ట్ అయ్యారు. కానీ వీళ్ళకి సమస్య వస్తే ఆయన ఉండరు పక్కన. వీళ్ళకి ఏదైనా భయం వచ్చినా, సమస్య వచ్చినా పక్కన వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్సే ఉంటారు. సో ఆ ఫ్యామిలీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. ఎప్పటి నుంచో నమ్మకం ఉన్న డాక్టర్స్, వాళ్ళు ఏ చెప్తే ఇంకా అది ఫాలో అవుతారు. ఎందుకంటే ఆయన ఎక్కడో వీడియోలో చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఈ కండిషన్కి అది సరిపోతుందా లేదా అనేది సరిపోల్చుకోలేరు. ఆయన చెప్పిన దాంట్లో ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఎవ్రీ పిల్ ఈజ్ ఫాలోడ్ బై ఎన్ ఇల్ అని అన్నారు. అంటే ఏ మందుకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా లేదు అని అంటున్నారు. రైటే, కాదంట్లా నేను కూడా. ప్రతి సైడ్ ఎఫెక్టు ప్రతి ఎలోపతి మెడిసిన్లో మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నిటికీ కూడా ఏదేది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, 100 మందికి ఇస్తే ఎంతమందికి వస్తుంది, దానికి నివారణ ఏంటి, రాకుండా ఏం చేసుకోవాలి, వస్తే ఏం చేయాలి అనేది అన్ని పుస్తకాల్లో రాసి ఉంటుంది అనమాట. ఇప్పుడు కొన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ అని ఉన్నాయి, అవి వాడి లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని ఎక్కడ రాసి లేదు. అంటే దాంట్లో అసలు ఏం మందు ఉంది ఏంటి అనేది కూడా తెలియదు. సో మేము హెర్బల్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నాము, మేము అసలు మందులకి సంబంధమే లేదా అని అనొచ్చు. కాకపోతే ఇది నేననే ఉద్దేశం ఏంటంటే, హెగ్డే గారు చెప్పిన దాంట్లో ఆయన ఏమంటారు, ఎప్పుడన్నా హార్ట్ అటాక్ లాగా వచ్చి స్టెంట్ వేయాల్సి వస్తే స్టెంట్ వేయటం వల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందని అంటారు. సో మరి ఇప్పుడు మన ఇంటి దగ్గర ఇంకో కార్డియాలజిస్ట్ ఉండి స్టెంట్ వేయాలి అని అన్నారనుకోండి, ఏది కరెక్ట్ అన్నారనుకోండి, ఇట్ యాడ్స్ టు ఏ కన్ఫ్యూజన్ అనమాట, ఏ సిచ్యువేషన్లో ఎలా ఆలోచించాలి అనేది. సో అన్నిటికీ ఒకే దానిలాగా ఆలోచించడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు జ్వరం వచ్చింది, నాకు 104 జ్వరం ఉంది, కడకడ ఉనికిపోతున్నా, తల పగిలిపోతుంది, విపరీతమైన ఇబ్బందిగా ఉంది, అసలు నీరసంగా ఉంది. ఆ టైంలో పారాసిటమాల్ వేసుకుంటే ఒక అరగంటలో మొత్తం చెమటలు బట్టి దిగిపోతుంది, మన కళ్ళకి కనపడుతుంది. సో పారాసిటమాల్ అంటే నాకు ఫుల్ 104 జ్వరం ఒక్కోసారి వచ్చి రోజంతా ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం ఒక్క రోజులో వాడింది 4 పారాసిటమాల్ వాడాను, అది 650 మిలీగ్రామ్స్. అలా నేను నా జీవితంలో 1-2 సార్లే వాడాల్సి వచ్చింది. మిగిలిన టైంలో 1-2 వేసుకుంటే తగ్గిపోయేది. అంటే మనం అది వేయకపోతే కనుక ఆ 4-5 గంటలు సఫరింగ్, అంటే అరగంటలో పోయే సఫరింగ్ 4 గంటలు సఫర్ అవుతాం. అంటే అంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఏమన్నా ఉందా? మన కళ్ళ ముందు కొన్ని కోట్ల మంది వేసుకుంటున్నారు. ఇప్పుడు బిఎం హెగ్డే గారి తరపున మనం చూసుకుంటే ఈ ట్యాబ్లెట్ వాడకూడదు, కానీ వాడుతున్నాం కదా. అంటే నేను అనేది ఏంటంటే, ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు, ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. అసలేమీ మందులు వాడకుండా ఉండటము కరెక్ట్ కాదు. అతిగా మందుల మీద, ఇంకా వీళ్ళు మందుల మీదే బతకాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఎంత ఎక్కువ మందులు రాస్తే అంత మంచి డాక్టర్ కింద అని చూసే పేషెంట్స్ కూడా ఉంటారు. అటు కూడా ఉండకూడదు. మినిమం వీలైనంత మినిమం మందులు వాడుకుంటూ, అంటే దే ఆర్ ప్రూవెన్. ఒక 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ల రీసెర్చ్లో ఎట్రోపా బెల్డోనా అని ఒకటి ఉంటుంది. ఎట్రోపా బెల్డోనా నుంచి ఎట్రోపిన్ అనే మందు తయారు చేశారు. ఆ ఎట్రోపిన్ అనే మందు పురుగుల మందు తాగిన వాళ్ళకి సంజీవన్ అనమాట, వాళ్ళని బతికిస్తుంది. సో ఇప్పుడు పురుగుల మందుని తాగిన వాడికి ఎవ్రీ పిల్ హ్యాస్ ఏ ఇల్ అని చెప్పి ఎట్రోపిన్ ఇవ్వలేదనుకోండి. ఎట్రోపిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఆయుర్వేదాలో కూడా ఎప్పటి నుంచో ఎట్రోపా బెల్లడోనా అనేది ఉంది, దాని నుంచి తీసిన మందే ఇంగ్లీష్ మెడిసిన్ కింద వాడుతున్నారు. పురుగుల మందు తాగిన వాళ్ళకి ఆ ఎట్రోపిన్ ఇవ్వకపోతే చాలా మంది బతకరు. ఎట్రోపిన్ ఇంకా కొన్ని ముఖ్యమైన మందులు ఉన్నాయి, అవి ఇవ్వకపోతే. నేను అనేది ఏంటంటే, ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి సందేశం ఇచ్చారు. అనవసరంగా స్టెంట్లు వేయొద్దు, అనవసరంగా బైపాస్లు చేయొద్దు. ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చెప్పడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, న్యాచురల్ బైపాస్లు తయారు చేసుకోండి. మీరు న్యాచురల్ బైపాస్ ఎలా వస్తుందంటే మందులతో రాదు. మీరు మందులు వేసుకుని స్మోకింగ్ చేస్తే ఉపయోగం లేదు, మందులు వేసుకుని ఎక్సర్సైజ్ మానేస్తే ఉపయోగం లేదు, మందులు వేసుకుని చెత్త ఫుడ్ తింటే ఉపయోగం లేదు. మీరు మందులు వేసుకోకపోయినా పర్లేదు, ఇవన్నీ చేస్తే
90% హార్ట్ అటాక్స్ని మీరు నివారించవచ్చు. ఇప్పుడు ఎండోథీలియం అంటే రక్తనాళాల లోపల ఉన్న పూడికల్ని స్టెంట్ వేసి లేకపోతే బైపాస్ వేసి చేసే డిఫరెన్స్ని ఆయన ఉద్దేశం ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం సారాంశాన్ని నేను ఇంకో వీడియోలో చేస్తాను. వాట్ డాక్టర్స్ ఆర్ నాట్ టాట్ ఇన్ మెడికల్ స్కూల్. అంటే మెడికల్ స్కూల్లో వాళ్ళకి నేర్పించని రియల్ లైఫ్లో తెలిసి ఉండాల్సినది ఏంటి అనేది ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో సారాంశం ఏంటి అనేది కూడా అంత గొప్ప వ్యక్తి రాశారంటే దాని సారాంశం ఏంటి నేను చెప్తాను ఇంకొక వీడియోలో, ఎందుకంటే అది కొంచెం లెంతీగా ఉంటుంది. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే యాజ్ ఎ డాక్టర్ కింద అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే 190 మీ చేతుల్లో ఉంది అనేది ఆయన ఉద్దేశం. అంటే స్మోకింగ్ చేయకూడదు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, చెత్త ఫుడ్ తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి, మానసిక స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇది చేస్తే 90% హార్ట్ అటాక్స్ తగ్గుద్ది అనేది ఆయన ఉద్దేశం. ఇది వదిలేసి ఓన్లీ మెడిసిన్ వేసుకుని ఈ చెత్త అంతా కంటిన్యూ చేస్తే కరెక్ట్ కాదు అనేది ఆయన ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు అలా అన్నారనుకోండి, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగి వస్తాడు, అసలు వాళ్ళకి పెయిన్ కిల్లర్ ఇవ్వకపోతే గిలగిల కొట్టుకుంటుంటారే. మరి ఆపరేషన్ ఇప్పుడు మత్తిచ్చి చేయాలి, మత్తి ఇవ్వకుండా అంటే ఎవ్రీ పిల్ హ్యాజ్ ఎ ఇల్. అంటే ఇప్పుడు సొసైటీకి మనం ఆయన ఇవ్వాల్సిన మెసేజ్ అనేది అసలు మందులే వాడొద్దని కాదు, మందుల్ని తగ్గించుకోండి అని, జాగ్రత్తగా వాడుకోండి, చాలా వరకు న్యాచురల్ పద్ధతుల్లోనే మీరు జబ్బులు రాకుండా చేసుకోవచ్చు అని. ఇది నేను ఇంకొక వీడియోలో డీటెయిల్డ్ వీడియోలో మొత్తం కూడా ఆయన ఎందుకు ఎక్కడ ఎలా చెప్పారు ఏం చెప్పారు, అంత గొప్ప డాక్టర్ గారు, ఆల్మోస్ట్ పద్మభూషణ్ పద్మవిభూషణ్ చేసి 83 ఏళ్ళు తల పండిపోయిన డాక్టర్ గారు ఆయన జీవిత సారాంశాన్ని అంతా మందులు తగ్గించండి అని చెప్పారు, స్టెంట్లు వేయొద్దు, బైపాస్లు చేసుకోవద్దు అని చెప్తున్నారంటే దాని నిగూఢ అర్థం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు అటు మంచి పనులు చేయకుండా మంచి ఫుడ్ తినకుండా ఇటు ఫుడ్ ట్యాబ్లెట్స్ కూడా ఆపేశారనుకోండి, ట్యాబ్లెట్స్ కూడా హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేసే వాటిలో మరీ ఎక్కువ ఏం లేవు. ఒక్క ఎకోస్ప్రిన్ కానీ ఒక్క క్లోపిడాగ్రిల్ కానీ ఇలాంటివి, అంటే ఆస్పిరిన్ కానీ క్లోపిడాగ్రిల్, ఇవి హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేస్తాయి. సో ఇలాంటి 1-2 ట్యాబ్లెట్లు మాత్రం చాలా మంచివి. అలాంటి ఎసెన్షియల్ డ్రగ్స్ కూడా వదిలేశారనుకోండి ఒక్కోసారి ఇబ్బంది పడతారు. అందుకని మీరు ఆయన టీచింగ్స్ పాటించండి, దాంట్లో ఉన్న నిగూఢ అర్థాన్ని తీసుకోండి. కంప్లీట్గా రివర్స్ డైరెక్షన్లో కాకుండా దాన్ని తెలివిగా అన్వయించుకుంటే కనుక మనం మినిమం మెడిసిన్, మినిమం ఇంటర్వెన్షన్స్, మినిమం స్టెంటింగ్, మినిమం బైపాసులతోనే చాలామంది బయటపడతారనమాట. ఎందుకంటే కొంతమందికి నడిస్తే నొప్పి వస్తుంది అనుకోండి, గుండె నొప్పి, వాళ్ళకి నడిచిన ప్రతిసారి గుండె నొప్పి వస్తే వాళ్ళకి భయం వేసిపోతుంటుంది. అమ్మో ఎప్పుడు నా గుండె అయిపోద్ది, ఎప్పుడు నా గుండె అయిపోద్ది, ఎప్పుడు నా గుండె అయిపోద్ది అని మానసికంగా కుంగిపోతుంటారు. కొంతమందికి అలాంటి వాళ్ళకి స్టెంట్ అయ్యగానే ఒక్కోసారి నొప్పి వెంటనే పోతుంది. ఎందుకంటే అక్కడున్న బ్లాక్ని తీసేస్తారు కదా, పెయిన్ పోతుంది. పెయిన్ పోయేసరికి అమ్మ నాది పోయింది అని అనుకుంటారు. సో ఆయన చెప్పేది ఏంటంటే నీకు పెయిన్ తగ్గినంత మాత్రాన నీకు కంప్లీట్ బ్లాక్ పోయినట్టు కాదు, అది టెంపరీ రిలీఫే. మళ్ళీ అంటే ఇది కాకపోతే పేషెంట్కి ఎప్పుడైతే పెయిన్ ఇలా వచ్చేది, నడవగానే గుండె పట్టేసినట్టు అబ్బా చచ్చిపోతా అన్నంత నొప్పల్లా ఒక స్టెంట్ వేస్తేనో లేకపోతే ఒక బైపాస్ చేస్తేనో తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి రిలీఫ్ అక్కడ కనపడుతుంది అనుకోండి, అది అప్పటికప్పుడు వాళ్ళకి. కానీ ఆయన వర్షన్ ఏంటంటే మీరు అలా స్టెంట్ వేయకపోయినా కానీ, మీరు అలా బైపాస్ చేయకపోయినా కానీ గుడ్ లైఫ్ స్టైల్ తీసుకుని మినిమం మెడికేషన్ వాడుకుంటే కనుక ఆ బ్లాక్స్కి న్యాచురల్ బైపాసెస్ పక్క నుంచి ఫామ్ అవుతాయి, అవి ఫామ్ అవ్వనివ్వాలి అని అంటారు. సో అలా ఫామ్ అవ్వనిస్తే కనుక మంచి ఎక్సర్సైజెస్ చేసి అన్నీ చేసుకుంటే స్ట్రెస్ పడకుండా ఆ న్యాచురల్ బైపాస్ ఫామ్ అయితే మీకు నెక్స్ట్ హార్ట్ అటాక్ వీలైనంత మినిమం అవుతుంది. దీనివల్ల డ్యామేజ్ కూడా స్లోగా విత్ టైమ్ నెక్స్ట్ బైపాస్లు తయారైతే ఈ నొప్పి కూడా టైంతో తగ్గుద్ది అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. సో ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి చెప్పిన మాటల్ని ఒక్క వర్డ్ తీసుకుని మనం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయటం కన్నా నేను డీటెయిల్గా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన చెప్పాలనుకున్న ఎగ్జాక్ట్ పాయింట్స్ ఏమేంటి అనేది విశదీకరించి ఇంత పెద్ద పుస్తకం ఉంది, అదంతా కూడా నేను క్రోడీకరించి ఎంత చిన్న వీడియోలో చేయగలిగితే అది 20 నిమిషాల 15 నిమిషాలు ఎంత తక్కువలో చేయగలిగితే అది చేసి మీకు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.